హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి యూనిట్ 6లో ఉండే గ్రామర్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఇప్పటివరకే యూనిట్ 5 వరకే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి గ్రామర్ పాయింట్స్ మొత్తము ఎగ్జామ్ పర్పస్లో కంప్లీట్ చేయడం జరిగింది. 3rd to 8th వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మన cracksea ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. తెలుగు కూడా 3rd to 5th క్లాస్ గ్రామర్ పాయింట్స్ మొత్తం టెక్స్ట్ బుక్ ప్రకారంగా వీడియోస్ ఉన్నాయి. cracksea ఛానల్ విజిట్ చేసి దాంట్లో ఉండే వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది cracksea ఛానల్. ఓకే, లెట్ స్టార్ట్ ది వీడియో. యూనిట్ 6 ఏ రీడింగ్, ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, బి రీడింగ్, ఫ్రీడమ్ పోమ్, సి రీడింగ్ అండ్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఓకే, ఫస్ట్ ఏ రీడింగ్లో వచ్చే గ్లాజరీ ఏంటో చూద్దాము. ఏ రీడింగ్ ఈజ్ రిటర్న్ బై నెల్సన్ మండేలా. ఇక్కడ నెల్సన్ మండేలా గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గ్లాజరీ. ఇంక్లినేషన్, ఏ ఫీలింగ్ దట్ మేక్స్ ఏ పర్సన్ టు డూ సంథింగ్. అంటే యాక్చువల్గా మీనింగ్ ఇష్టం అనుకో, ఇష్టం. ఇంక్లినేషన్ అంటే ఇష్టం. ఏ ఫీలింగ్ దట్ మేక్స్ ఏ పర్సన్ టు డూ సంథింగ్ అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి, ఏదైనా ఒకటి చేయాలి అనుకోవడానికి వాళ్ళకు వచ్చే ప్రేరణ అనుకోవచ్చు. ఓకే, ఏదైతే ప్రేరణ కలిగిస్తుందో, ఇష్టాన్ని కలిగిస్తుందో దాన్ని ఏదైనా ఒక పని చేయడానికి కలిగించే ప్రేరణ. ఓకే, పని చేయడానికి కారణమైన ప్రేరణ అనుకోవచ్చు. దాన్ని ఇంక్లినేషన్ అంటారు. నెక్స్ట్, ఇన్ఎవిటబుల్లీ ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్, సర్టెన్లీ టు హ్యాపెన్ అండ్ అనేబుల్ టు బి అవాయిడెడ్ ఆర్ ప్రివెంటెడ్. ఓకే, ఏదైనా ఒక దాన్ని చేయకుండా ఉండడం అంటే అనివార్యము అనొచ్చు. మీనింగ్ ఏంటి? ఇన్ఎవిటబుల్లీ అంటే అనివార్యము, తప్పక చేయాలి. ఓకే, తప్పకుండా చేయాల్సింది, అనివార్యంగా ఉండడం. నెక్స్ట్, twilight, it is an adjective used to describe a way of life which is characterized by uncertainty. ఇక్కడ అన్సర్టనిటీ అంటే ఏంటి? సందేహం. ఓకే, twilight అంటే యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ వే ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్సర్టనిటీ. ఏదైనా ఒకటి సందేహంతో కూడుకున్నదాన్ని, దానికి లైఫ్లో ఏదైనా ఒక వే చూపించడం, డిస్క్రైబ్ చేయడం. ఓకే, యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఓకే, విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్సర్టనిటీ, దాన్ని ట్విలైట్ అంటారు. నెక్స్ట్, మీలీ, ఇట్ ఈస్ ఎ నౌన్. మెయిజ్ అంటే మొక్కజొన్న. నెక్స్ట్, ఇల్యూజన్, ఇట్ ఈస్ ఎ నౌన్ అండ్ ఐడియా ఆర్ బిలీఫ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఇల్యూజన్ అంటే అదొక మాయ. ఓకే, అది నిజం కాదు, అదొక నమ్మకము లేదా వాళ్ళ ఆలోచన. అది మన చుట్టూ జరుగుతున్నట్టుగానే ఊహించుకోవడం జరుగుతుంది దాన్ని. ఓకే, ఇల్యూజన్ అంటే మాయ. నెక్స్ట్, ఎర్నింగ్ మై కీప్, ఇట్ ఈస్ అన్ ఇడియం. డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్. ఓకే, జీవించడానికి మనం చేసే యూస్ఫుల్ థింగ్స్ని, మనం చేసే పనులని ఎర్నింగ్ మై కీప్ అనే ఇడియంతో రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, యానిమేట్, ఇట్ ఈస్ ఎ వర్బ్, మేక్ సమ్వన్ మోర్ అట్రాక్టివ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో వొకాబులరీ, టిక్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్డ్ వర్డ్స్. ఐ వాజ్ బోర్న్ ఫ్రీ. ఆప్షన్స్ ఏంటి? ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్, హ్యావింగ్ పర్సనల్ రైట్స్, నాట్ సబ్జెక్టెడ్ టు కాన్స్ట్రెయింట్స్, కాస్టింగ్ నథింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఐ వాజ్ బోర్న్ ఫ్రీ అంటే ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్. ఓకే, ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్ అంటే ఇష్టపూరితంగా, అంటే ఏదో ఒకటి చేయాలనుకునే విధంగా. ఓకే, దాన్ని ఫ్రీ అనే అర్థంలో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ఈ సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. ఐ వాజ్ బోర్న్ ఏబుల్ టు యాక్ట్ ఎట్ విల్. అండ్ నెక్స్ట్, ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. ఇక్కడ ప్రివెంటెడ్ అంటే ఏంటి? నిరోధించడం, అడ్డుకోవడం. స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్. ఓకే, నెక్స్ట్, మై ఫ్రీడమ్ వాజ్ కట్టైల్డ్. కట్టైల్డ్ అంటే ఇక్కడ రెడ్యూస్డ్. నెక్స్ట్, ఐ వాజ్ నాట్ వర్చుయస్ లీడర్. వర్చుయస్ మీన్స్ హానెస్ట్. ఆన్సర్ ఏంటి? హానెస్ట్. ఓకే, నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ. Fill in the blanks with the most appropriate forms of the words in brackets. Paragraph చూద్దాము. నెల్సన్ మండేలా వాజ్ అన్ అవుట్స్టాండింగ్ బ్లాక్ డాష్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. బ్రాకెట్లో ఇచ్చారు కదా, లీడ్, బ్లాక్ లీడర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ డాష్ అగెయిన్స్ట్ రేషియల్ డాష్. ఓకే, ఇక్కడ హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫైట్ ఇచ్చారు కదా, ఫైటింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్లో, ఫైటింగ్ అగెయిన్స్ట్ రేషియల్ సెగ్రిగేషన్. ఇక్కడ TION, సెగ్రిగేషన్, TION. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాను ఈ సెంటెన్స్. నెల్సన్ మండేలా వాజ్ అన్ అవుట్స్టాండింగ్ బ్లాక్ లీడర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ రేషియల్ సెగ్రిగేషన్. నెక్స్ట్,
he had to spend 30 years of imprisonment to achieve free. ఇక్కడ ఫ్రీ అని ఉంది అంటే ఫ్రీడమ్. ఇక్కడ ఏమొస్తుంది? ఫ్రీడమ్. టు అచీవ్ ఫ్రీడమ్. నెక్స్ట్ ఆఫ్ ద కలర్డ్. ఫైనల్లీ హీ డాష్ హిస్టరీ వెన్ హీ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డాష్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఫైనల్లీ హీ created finally he created history when he became the first black man as the president of independence అని ఇచ్చారు. independent republic of south africa. Okay, finally he created history when he became the first black man as the president of independent republic of south africa. This great leader who has been a source of inspiration. ఇన్స్పైర్ అని ఇచ్చారు కదా, ఇన్స్పిరేషన్. ఓకే, ఫర్ మిలియన్స్ ఆఫ్ ఫ్రీడమ్ లవర్స్ ఇన్ ద వరల్డ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఓకే, మళ్ళీ ఒకసారి మొత్తం పారాగ్రాఫ్ చదువుతా వినండి. నెల్సన్ మండేలా వాజ్ an outstanding black leader of South Africa who spent his lifetime fighting against racial segregation. He had to spend 30 years of imprisonment to achieve freedom of the colored. Finally, he created history when he became the first black man as the president of Independent Republic of South Africa. This great leader who has been a source of inspiration for millions of freedom lovers in the world was influenced by Mahatma Gandhi, the father of our nation. Okay, next grammar, defining relative class. Okay, రిలేటివ్ క్లాస్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాసెస్లలో. రిలేటివ్ క్లాస్ అంటే ఆ క్లాస్లో రిలేటివ్ ప్రనౌన్ ఉండాలి. రిలేటివ్ ప్రనౌన్స్ ఏంటి? దట్, హూ, విచ్, ఓకే, వాట్, ఇటువంటి అన్ని రిలేటివ్ ప్రనౌన్స్. రిలేటివ్ ప్రనౌన్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లోనే ఒక పార్ట్, ఆ క్లాస్ని ఏమంటారు? రిలేటివ్ క్లాస్ అంటారు. ఓకే, ఇక్కడ దీంట్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఇచ్చారు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని కూడా ఉంటాయి. ఇవి ఈజీగా గుర్తుంచుకోవడం ఎలా అంటే, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో కామా కానీ ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఉంటాయి. ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే కామా, ఇన్వర్టెడ్ కామాస్ ఏవి ఉండవు. ఓకే, అదొకటి గుడ్డిగా మనం గుర్తుంచుకొని పెట్టవచ్చు. నెక్స్ట్, ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇది అసలు అడ్జెక్టివ్, దీన్నే అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటారు, అడ్జెక్టివల్ క్లాస్ అని కూడా అంటారు. ఏ విధంగా అంటే, అడ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆర్ ద ఫ్రేజ్ విచ్ డినోట్స్, విచ్ డిస్క్రైబ్ ద నౌన్. ఓకే, నౌన్ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్. ఓకే, ఇక్కడ ద మ్యాన్ అనేది ఏంటి? నౌన్. ఈ నౌన్ని డిఫైన్ చేసేది ఏంటి? ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే, ఆ మ్యాన్, ఆ ప్రిజనర్ ఎవరు? ద మ్యాన్ అంటే ఇక్కడ ప్రిజనర్. ఓకే, ఆ ప్రిజనర్ ఎవరు? ప్రిజనర్ అంటే ఎవరు? హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. ఓకే, ఇంకొకరు ఫ్రీడమ్ని తీసుకునే వ్యక్తి. ఓకే, హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. ఓకే, అంటే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వకేటెడ్. అంటే ప్రజలు కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు. ఎవరి ప్రిన్సిపల్స్ని? ఏ ప్రిన్సిపల్స్ని? దట్ మండేలా అడ్వకేటెడ్ అంటే నెల్సన్ మండేలా గారు చెప్పిన ప్రిన్సిపల్స్ని. ఓకే, ప్రజలు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏవి, లేదా ఎవరి ప్రిన్సిపల్స్? వీటిని, ఈ క్లాజ్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఈ డిఫైనింగ్, ఈ రిలేటివ్ క్లాస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, యాజ్ యూ పర్హాప్స్ నో, the clauses underlined above are called adjectival clauses because they qualify the noun in the preceding clause. ఓకే, ప్రిసీడింగ్ అంటే ఈ ముందుండే క్లాస్ని క్వాలిఫై చేస్తుంది. అంటే పీపుల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు, కొన్ని నియమాలను, పద్ధతులను. కానీ ఎవరి పద్ధతులు? ఆ ప్రిన్సిపల్స్ని క్వాలిఫై చేస్తుంది. అక్కడ ఉండే ముందు ఈ క్లాస్ని క్వాలిఫై చేసేది. ఓకే, డిస్క్రైబ్ చేసేది ఏది? ఇది, ఈ పార్ట్. దీన్ని అందుకే అడ్జెక్టివల్ క్లాస్, ఆ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, దాన్నే అడ్జెక్టివల్ క్లాస్ అంటారు. ఇన్ సెంటెన్స్ 1 we are able to identify who the man is with the help of the information contained in the class. Who takes another man's freedom. Similarly, the identity of the principles is revealed by the class
దట్ మండేలా అడ్వకేట్. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రిజనర్ అంటే ఎవరైతే వాళ్ళ హూ టేక్స్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. అంటే ప్రిజనర్ అనే వర్డ్కి ఆ నౌన్ని డిస్క్రైబ్ చేసేది, క్వాలిఫై చేసేది ఏది? హూ టేక్స్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. ఎవరి ఫ్రీడమ్ అయితే తీసుకుంటారో వారు అనేసి డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రజలు కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు. ఎవరి ప్రిన్సిపల్స్ ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఈ క్లాజ్ అనేది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. మండేలా అడ్వకేటెడ్ అనేసి. ఓకే, వితౌట్ దీస్ క్లాజెస్ ద లిజనర్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు నో who the man is and which principles they are. ఓకే, ఆ వ్యక్తి ఎవరో లేదా ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేవి తెలుస్తుందా మనకి ఈ క్లాజెస్ లేకపోతే? తెలియదు. హూ ఇన్ వన్ రిఫర్ టు ద మ్యాన్ అండ్ దట్ ఇన్ సెకండ్ సెంటెన్స్ రిఫర్స్ టు ద ప్రిన్సిపల్స్. ఓకే, హూ అంటే అక్కడ ఇచ్చిన వ్యక్తి గురించి, దట్ అంటే ఆ ప్రిన్సిపల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి. దీస్ వర్డ్స్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఫస్ట్ చెప్పుకున్నట్టే మనము రిలేటివ్ ప్రొనౌన్స్ కొన్ని చెప్పుకున్నాం కదా, హూ, దట్, వాట్, ఓకే, విచ్, ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇవి నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. వాటినే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటారు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా లేదా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా అనేసి మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్లో మనకి కామా కానీ యూనిటెడ్ కామర్స్ కానీ ఏవి ఉండవు. ఇక్కడ ఉన్నాయా? ఏవి లేవు. ఓకే, అదే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామా ఉంటుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the adjectival clauses are also called defining relative clauses because they help to define the person or the object referred to. Okay, the whole expression containing the noun phrase and the relative clause now acts like a single noun phrase. Okay, relative clause noun phrase ఉంది కాబట్టి దాన్ని అదేంటి సింగిల్ నౌన్ ఫ్రేజ్ లాగా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, పిక్ అవుట్ ద డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అండ్ నౌన్ ఫ్రేజెస్ దే డిఫైన్ ఫ్రమ్ ద టెక్స్ట్. Fill in the table given below. One is done for you. ఇక్కడ ఇచ్చా చూడండి సెంటెన్స్. ఇన్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. ఓకే, ఇక్కడ కామా వచ్చింది కదా అనుకోవచ్చు మీరు. ఇక్కడ కామా ఏంటి? రిలేటివ్ క్లాజెస్ పైన టూ సెంటెన్సెస్లో ఉండే టూ పార్ట్స్కి మధ్యలో కామా రాలేదు. అంటే టూ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ నాట్ సపరేటెడ్ బై ది కామా. ఓకే, ఇక్కడ ఏంటి? అది సిచ్యువేషన్గా వచ్చిన కామా. ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నుండి మెయిన్ సెంటెన్స్ చూడండి. ఎ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. దీంట్లో రిలేటివ్ క్లాస్ ఏది? ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? హూ. కాబట్టి ఇక్కడ నుండి రిలేటివ్ క్లాస్. హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, అది రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, దీంట్లో రిలేటివ్ ప్రొనౌన్ ఏది? హూ. ఓకే, నెక్స్ట్, నౌన్ ఫ్రేజ్ దట్ ద రిలేటివ్ ప్రొనౌన్ డిఫైన్స్. ఇక్కడ ఈ రిలేటివ్ క్లాజ్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? ఎ మ్యాన్ ఆఫ్ కలర్. ఇదేంటి? నౌన్ ఫ్రేజ్. ఓకే, అర్థమైందా? దీంట్లో హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ నుండి స్టార్ట్ అయ్యే సెంటెన్స్ రిలేటివ్ క్లాజ్. నెక్స్ట్, ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఏది? రిలేటివ్ ప్రొనౌన్ దేన్ని డిఫైన్ చేస్తే అది నౌన్ ఫ్రేజ్. ఓకే, అది ఎ మ్యాన్ ఆఫ్ కలర్. ఎ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. ఓకే, ఇక్కడ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఆ నౌన్ ఫ్రేజ్ ఏది? మ్యాన్ ఆఫ్ కలర్, హూ రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అనేది రిలేటివ్ క్లాస్. ఓకే, ఇంకా ఇటువంటి సెంటెన్సెస్ ఏమైనా ఉంటే మన లెసన్లో నుండి రాయమని చెప్పారు. ఒకటి నేను చెప్తాను వినండి. హూ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్. ఇదేంటి? రిలేటివ్ క్లాస్. ఇక్కడ రిలేటివ్ క్లాస్లో రిలేటివ్ ప్రొనౌన్ ఏది? హూ. నెక్స్ట్, ఏ మ్యాన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. యాక్చువల్గా సెంటెన్స్ ఏంటి అంటే, ఏ మ్యాన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఇచ్చారు కదా, ఏ మ్యాన్ ఇన్ సౌత్ ఆఫ్రికా హూ ట్రై టు ఫుల్ఫిల్ his duty to his people. సెంటెన్స్ ఇది.
a man in South Africa who tried to fulfill his duty to his people. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏంటి, హూ అనేది ఏంటి రిలేటివ్ ప్రనౌన్, హూ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్ అనేది ఏంటి రిలేటివ్ క్లాస్. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఏది, ఎ మ్యాన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఫస్ట్ వచ్చేది ఏదైతే నౌన్ ఉంటుందో అది నౌన్ ఫ్రేజ్, రిలేటివ్ ప్రనౌన్తో స్టార్ట్ అయ్యేది రిలేటివ్ క్లాస్, దాన్నే అడ్జెక్టివల్ క్లాసెస్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కూడా నేర్చుకున్నాం మనం, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క రకంగా. అడ్వర్బియల్ క్లాస్ అంటే ఏంటి, యాజ్, వెన్, సిన్స్. ఓకే, అడ్వర్బియల్ క్లాస్ గురించి నేర్చుకున్నాము. యాజ్, వెన్, సిన్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఏమవుతుంది, సెంటెన్స్లోని పార్ట్ అడ్వర్బియల్ క్లాస్ అవుతుంది. లేదా నౌన్ క్లాస్ అంటే ఏంటి, నౌన్ క్లాస్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో మనము ఆ ఇచ్చిన పార్ట్ని నౌన్ క్లాస్ని ఇట్ లేదా దట్ లేదా సోతో రీప్లేస్ చేస్తే అది అర్థవంతంగా అయి ఉండాలి, దాన్ని నౌన్ క్లాస్ అంటారు. ఇక్కడ అడ్జెక్టివల్ క్లాస్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉండాలి, అది రిలేటివ్ క్లాస్ అయి ఉండాలి, దాన్ని అడ్జెక్టివల్ క్లాస్ అంటారు. ఓకే, అది నౌన్ని డిఫైన్ చేస్తే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటారు. నౌన్ని డిఫైన్ చేయకపోతే నాన్ డిఫైనింగ్ అంటారు. ఓకే, ఇక్కడ నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అంటారు. అడ్వర్బియల్ క్లాసెస్, నౌన్ క్లాసెస్, అడ్జెక్టివల్ క్లాసెస్. ఒకసారి మన ప్లేలిస్ట్లో, ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ రైటింగ్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ స్టడీ స్కిల్స్, లిసనింగ్, అండ్ నెక్స్ట్ వన్ బి రీడింగ్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఇట్ ఈస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. గ్లాసరీ, ఫ్రాగ్మెంట్స్, నౌన్, పీసెస్ అంటే ముక్కలు ముక్కలుగా. నెక్స్ట్ డొమెస్టిక్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ పర్టైనింగ్ టు ఫ్యామిలీ. డొమెస్టిక్ అంటే గృహ సంబంధమైన. నెక్స్ట్ స్ట్రైవింగ్, ఇట్ ఈస్ ఎ నౌన్, ట్రై హార్డ్ ఆర్ మోటివేటెడ్. నెక్స్ట్ స్ట్రీమ్, రివర్. నెక్స్ట్ డ్రీరీ, డల్. ఇది గ్లాసరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ రీడింగ్, అన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్. దీంట్లో గ్లాసరీ, ఇట్ ఈస్ రిటన్ బై మార్టిన్ లూథర్ కింగ్. గ్లాసరీ, స్కార్న్, ఇట్ ఈస్ ఎ నౌన్, కాంటెంప్ట్. స్కార్న్ అంటే ఏంటి అంటే తిరస్కారం చేయడం, తిరస్కారం స్కార్న్ అంటే. నెక్స్ట్ హోజెస్, పైప్స్ ఫర్ సెండింగ్ అవుట్ గ్యాస్. ఓకే, హోజెస్ అంటే పైప్స్. శాంక్చురీ, షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. సెగ్రిగేషన్, ఏ సోషల్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సపరేట్ ఫెసిలిటీస్ ఫర్ మైనారిటీ గ్రూప్స్. నెక్స్ట్ డెబిలిటేటింగ్, వీకనింగ్ అంటే బలహీనంగా. నెక్స్ట్ యాంటిథెటికల్, అపోజిట్. నెక్స్ట్ ఎలిగి, ఇట్ ఈస్ ఎ నౌన్, ఎ సాంగ్ ఆఫ్ సాడ్నెస్. నెక్స్ట్ అడేషియస్, బోల్డ్. నెక్స్ట్ ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్, థింగ్స్ థ్రోన్ అవే యాజ్ యూజ్లెస్. ఓకే, వస్తువులను పనికిరాని వాటిగా విసిరివేయడం, వాటిని ఆ సిచ్యువేషన్లో మనం ఫ్లోట్సమ్ అండ్ జెట్సమ్ అనే నౌన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రిడెంప్టివ్, గుడ్ దట్ ఫ్రీస్. ఓకే, ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, గుడ్ దట్ ఫ్రీస్ అంటే విమోచన, దీనికి మీనింగ్ ఏంటి, విమోచన లేదా విడిపించడం. నెక్స్ట్ హెర్లో, గిఫ్ట్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ అంటే వారసత్వ సంపద, మన పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వ సంపద. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సీ రీడింగ్లో వెకాబులరీ ఉంది చూడండి. గివెన్ బిలో ఆర్ ద వర్డ్స్ టేకన్ ఫ్రమ్ ద రీడింగ్ ప్యాసేజ్ లిస్టెడ్ యాజ్ కీవర్డ్స్, మ్యాచ్ ద వర్డ్ విత్ ద మీనింగ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చారు ఇటు సైడ్కి, ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చారు కదా, ఈ 3 వర్డ్స్లో మనకి దీనికి ఏదైతే కరెక్ట్ మీనింగ్ అవుతుందో అది సెలెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ అఫ్లిక్ట్ అంటే బాధించడం, తెలుగులో మీనింగ్. ఇక్కడ ఉన్న వాటికి ఈ ఉన్న 3 వర్డ్స్లో ఏది కరెక్ట్ అవుతుంది, అఫెక్ట్, టచ్, కాజ్ పెయిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిలీగర్డ్ అంటే ఏమంటారు, విమర్శలను అనుభవించడం. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్డ్ క్రిటిసిజం ఇది. నెక్స్ట్ రిటెలియేషన్ అంటే రివెంజ్, ప్రతీకారం తీర్చుకోవడం. నెక్స్ట్ టార్చెస్ అంటే కాంప్లికేటెడ్, సంక్లిష్టమైన లేదా వక్రబుద్ధి కలిగిన. ఓకే, నెక్స్ట్ ప్రోస్ట్రేట్ అంటే ఏంటి అంటే సాష్టాంగ నమస్కారం తెలుగులో, కాబట్టి లైఫ్ ఫ్లాట్. నెక్స్ట్ టర్మాయిల్ అంటే గ్రేట్ కన్ఫ్యూజన్. టర్మాయిల్ మీన్స్ గ్రేట్ కన్ఫ్యూజన్ అంటే బాగా కలత చెందడం. నెక్స్ట్ క్యూరేటర్ మీన్స్ పర్సన్ ఇన్ ఛార్జ్, ఎవరైతే అధికారంలో ఉంటారో ఒక ఏంటి
ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైనా ఒక సంస్థ, ఏదైనా ఒక స్కూల్, కాలేజ్ ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే దానికి సంబంధించిన అధికారంలో ఉంటారో ఆ పర్సన్ని క్యూరేటర్ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ అఫ్లిక్ట్, కాజ్ పెయిన్, బిలీగర్డ్, ఎక్స్పీరియన్స్డ్ క్రిటిసిజం, రిటలియేషన్, రివెంజ్, టార్చర్స్, కాంప్లికేటెడ్, ప్రోస్ట్రేట్, లైఫ్ ఫ్లాట్, టర్మాయిల్, గ్రేట్ కన్ఫ్యూజన్, క్యూరేటర్, పర్సన్ ఇన్ చార్జ్. ఓకే, ఇవి మీనింగ్ సినానిమ్స్ అనుకోవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ టేకన్ ఫ్రమ్ ద రీడింగ్ ప్యాసేజ్. ఫస్ట్ వన్ బ్లేజింగ్ లైట్ ఆఫ్ ట్రూత్, wounded జస్టిస్, మెజెస్టిక్ స్కాన్. ఇక్కడ బ్లేజింగ్ లైట్ ఆఫ్ ట్రూత్ అంటే ఏంటి అంటే సత్యం యొక్క కాంతి అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే కాంతి అంటే సత్యం నుండి కాంతి రావడం అని కాదు, ఇండివిజువల్ మీనింగ్స్ వేరే ఉంటాయి, అది కలిపిన తర్వాత సేమ్ అంటే అర్థవంతమైన వేరే అర్థం వస్తుంది. అంటే డిఫరెంట్గా మీనింగ్స్ చూస్తే వేరు. లైట్ అంటే కాంతి, ట్రూత్ అంటే సత్యం. సత్యం యొక్క కాంతి అంటే సత్యం నుండి కాంతి వెలువడుతుంది అనేసి కాదు, అంటే దాని యొక్క పవర్ అనుకోవచ్చు. ద పవర్ఫుల్ బ్రైట్నెస్ ఆఫ్ ట్రూత్. ఓకే, దట్ ఈస్ బ్లేజింగ్ లైట్ ఆఫ్ ట్రూత్. నెక్స్ట్ wounded జస్టిస్. wounded జస్టిస్ అంటే జస్టిస్ డినైడ్ టు బ్లాక్స్. జస్టిస్ డినైడ్ టు బ్లాక్స్. ఫస్ట్ వన్ మీనింగ్ ఏంటి? ద పవర్ఫుల్ బ్రైట్నెస్ ఆఫ్ ట్రూత్ కేపబుల్ ఆఫ్ ఎలిమినేట్ ది డార్క్నెస్. ఓకే, నెక్స్ట్ మ్యాజెస్టిక్ స్కాన్ అంటే ఇక్కడ మ్యాజెస్టిక్ అంటే అర్థం ఏంటి? గొప్పగా, గంభీరంగా. స్కార్న్ అంటే ఏంటి? తిరస్కారం లేదా హేళన. విడివిడిగా మీనింగ్స్ చూసుకుంటే వేరు, కానీ మ్యాజెస్టిక్ స్కార్న్ అంటే ఏంటి అంటే రాయల్ వే ఆఫ్ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్, అంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటము, రాయల్ వేలో పోరాడటము, గంభీరంగా పోరాడడం, దాన్ని మ్యాజెస్టిక్ స్కార్న్ అంటారు. అంటే డిఫరెంట్గా ఈ వర్డ్కి సపరేట్గా ఈ వర్డ్కి సపరేట్గా చూసుకుంటే మీనింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ కలిపినప్పుడు చూడండి పాజిటివ్ వేలో మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డూ దే హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ మీనింగ్? ఎస్. వై డస్ ద స్పీకర్ యూజ్ సచ్ ఎక్స్ప్రెషన్స్? ద అబోవ్ ఫ్రేజెస్ ఆర్ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నదాన్ని మనకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళు చెప్పదలుచుకుంది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఓకే, ఏదైనా స్పీచ్ కానీ రైటింగ్ కానీ దాని ఎఫెక్ట్ అనేది మనకి ఈజీగా తొందరగా తెలియడానికి ఓకే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. వాటిని ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. దే మీన్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వే ఫ్రమ్ ఇట్స్ యూజువల్ మీనింగ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ పర్టికులర్ మెంటల్ ఇమేజ్ ఆర్ ఎఫెక్ట్ టు యాడ్ ఇంట్రెస్ట్ టు ఏ స్పీచ్ ఆర్ రైటింగ్. ఓకే, రైటర్స్ వాళ్ళు చెప్పదలుచుకున్న దాన్ని ఏమంటారు? శక్తివంతంగా అంటే ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా చెప్పడానికి ఇటువంటి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ ద టూ వర్డ్స్ దట్ కన్వే అపోజిట్ మీనింగ్ ఆర్ కంబైన్ టుగెదర్ టు గెట్ ఏ పాజిటివ్ మీనింగ్. అంతే కదా, టూ ఆపోజిట్ మీనింగ్లో ఉండే వర్డ్స్ కంబైన్ అయిపోయి అదొక పాజిటివ్ మీనింగ్ ఇచ్చే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ నౌ రీడ్ ద ప్యాసేజ్ వన్స్ అగైన్ అండ్ పిక్ అవుట్ ద ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా కొన్ని ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ని ప్యాసేజ్ నుండి పికప్ చేయమన్నారు. నెక్స్ట్ రైటింగ్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. దీంతో మనకి UNIT-6 కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లోనే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి తెలుస్తుంది, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి తెలుస్తుంది, అడ్జెక్టివల్ క్లాజ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఇవన్నీ ఒకదాంతో ఒకటి సంబంధంగా ముడిపడి ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి నేర్చుకున్నాము. నెక్స్ట్ గ్లాజరీ. ఓకే, దీంతో UNIT-6 కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మెయిన్గా మనము ఫోకస్ చేయవలసింది ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గ్రామర్ పాయింట్లో ఇచ్చిన డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ లెసన్స్లలో నాన్ డిఫైనింగ్ కూడా వస్తుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. అడ్వర్బియల్ క్లాస్, రిలేటివ్ క్లాస్, అడ్జెక్టివల్ క్లాస్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఒకే దగ్గర ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే చిన్న తరగతుల్లో ఉండే గ్రామర్ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, చాలా వరకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.